పోస్టుల కట్టు సంకేతాలు ప్రభుత్వం ఇచ్చింది. అండ్ టీడీపీ అదే కూటమి సర్కార్ వర్సెస్ టీడీపీలోని పార్టీకి పనిచేసిన వాళ్ళపై ఈ పడిన వేటు ఎట్లా చూడాలంటే, వేటని కాదు రిజిగ్నేషన్ ఇచ్చేశారు. సరే ఎట్లా చూడాలి దీన్ని? రకరకాలుగా ఉంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. కరెక్ట్ అనేవాళ్ళు ఒక వర్షన్ ఉన్నారు, తప్పు ఇదంతా అనేది. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇది ప్లస్సా మైనస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో కూటమి సర్కార్కి ఫైబర్ నెట్ ఇష్యూ? ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో ఇలాంటిది ఒక రావటం మూలాన ఏదో ఒక ఉపద్రవం జరుగుతుందో, లేకపోతే దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ వ్యతిరేకంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయనేది దీనికి దానికి ఆపాదించలేని విషయం. కానీ కేటగిరీలోకి వస్తాడు కదా ఆయన. ఇంకా పెద్ద పెద్ద మేధావులు చాలా మందిని పట్టించుకోకుండా రోడ్డు పక్కన వదిలేసిన జాతి అండి మంది. ఓకే, ఇలాంటి దాంట్లో ఏం పట్టించుకోం. మనకి అందరికీ తెలుసు ప్రజాస్వామ్యం నిలబడాలి అనంటే ప్రజల్లో ఉన్న ఓటు వేయవలసిన మనం అనేవాళ్ళం డబ్బు తీసుకోకుండా నిజాయితీ పరుడైన వాడికి ఓటు వేస్తేనే ఈ ప్రజాస్వామ్యం బాగుపడుతుందని ప్రజలందరికీ తెలుసు. కానీ ఓటు వేయబోయే ముందు రోజు ఈ పార్టీ ఎంత ఇచ్చింది, ఆ పార్టీ ఎంత ఇచ్చుకుంది, ఏ పార్టీ ఎంత ఇస్తోందట అని ఊహాగానాలు వేసి మనకి ఎంత రావాలి అని లెక్కలేసుకునే జాతి మంది. మరి ఈ రోజున ఎలక్షన్ ఎంత పెచ్చు మీరిన 60 కోట్లు 70 కోట్లు 100 కోట్ల దాకా వెళ్లిపోవటానికి కారణం ఇదే కదా. అంటే మనం నిజాయితీని గాని దేన్ని పట్టించుకోం అనేది ప్రజలు కూడా ప్రూవ్ చేసేసిన అంశం. ఇక్కడ ఉంది కేవలం రాజకీయం మాత్రమే. ఇప్పుడు ఈ రాజకీయ వ్యవస్థలో ఏమడలేక మరి జీవీ రెడ్డి గారు రాజీనామా చేశారు అని ఉన్న వాదన అయితే చేపించారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరి దాకా వచ్చిందో లేదో మరి నాకైతే తెలియదు. కానీ చేపించారా అనే వాదనే ఒక ఇది కూడా నడుస్తుంది. అందుకనే ఇమీడియట్ గా ఎవరు అనేది నేను చెప్పలేను. కానీ ఎందుకంటే ఊహాగానాలకి దాని శాంటిటీ లేదు కాబట్టి ఫలానా వాళ్ళ మీద బండ వేయలేను. కానీ గతం నుంచి అలా ఇలాంటిది జరుగుండొచ్చేమో అని అనుకుంటానికి ఉన్న పోలికలైతే చూపిస్తాను. చెప్పండి. ఈయనకి పోస్టు రాకముందు మొదటి నామినేటెడ్ పోస్టుల లిస్టు రిలీజ్ అయిన తర్వాత ఈయన మన ఏబిఎన్ ఛానల్లోనే కొంచెం యాష్టపడ్డాడు కాబట్టి ఆ కపర్ది అనే వ్యక్తి సార్ని కలవటానికి అసలు అవకాశమే లేకుండా చేశాడని ఒక బహిర్గతంగా మాట్లాడాడు కాబట్టి రెండో లిస్టులో ఈయనకు పోస్ట్ వచ్చింది అనేది అందరూ అనుకుంటున్నారు. ఇక మరి అందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అని అనుకుంటే ఈయనకి పోస్ట్ ఇచ్చారు, ఒక కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఆ కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది కూలంకషంగా ఆయన వర్క్ చేస్తున్నాడు. ఆ వర్క్ చేసే విషయాన్ని అయితే మేము డైరెక్ట్ గా చూసాం, మా కళ్ళెదురుగా కనపడింది. ఆయన రోజుకి ఎంతమందితో మాట్లాడుతున్నాడు. ఎల్ఎంఓలు అంటారు ఈ ఫైబర్ నెట్ దీంట్లో లాస్ట్ మైల్ ఆపరేటర్స్ అని, వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్న కంప్లైంట్లు ఏమిటి, మెయింటెనెన్స్ లేకపోవటం మూలాన ఆల్రెడీ ఉన్న కనెక్షన్స్ లో లాస్ట్ అయిపోతున్న కనెక్షన్స్ ఏమిటి, మనం ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వకపోవటానికి ఈ ఎల్ఎంఓకి ఈ ఫైబర్ నెట్ కి మధ్యలో ఆపరేట్ చేస్తున్న ఎంఎస్ఓల ప్రభావం ఎంత ఉంది, వీటన్నిటి మీద ఆయన సమర్థవంతంగాను కావాల్సిన ఖచ్చితమైన ఆధారాలు సంపాదించుకోవటం జరిగింది. ఆయనకు చాలా విషయాలు ఈ ఫైబర్ నెట్ లో జరిగిన అంశాలు తెలుసు. కానీ